సింగపూర్. సో ఇక్కడ ఐఎన్ఏ అనేది ఫామ్ అయిపోయింది. ఎవరి కంట్రోల్లో అంటే రాజ్ బిహారీ బోస్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్, ఈ పార్టీ ఆధ్వర్యంలో ఐఎన్ఏ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. రైట్. అయితే ఇక్కడ ఈ ఆర్మీకి ఒక కెప్టెన్ కావాలా, ఒక జనరల్ కావాలా లీడ్ చేసేదానికి. లీడ్ చేయడానికి ఒక కెప్టెన్ కావాల్సి వస్తే ఇందాక సింగపూర్ దగ్గర మాట్లాడుకున్నాం కదరా, సింగపూర్ ట్రూప్ని లీడ్ చేసింది ఎవరంటే మోహన్ సింగ్. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఈ జనరల్, చాలా ఎక్స్పీరియన్స్డ్ మిలిటరీ కమాండర్. అయితే ఇక్కడ 18 years బ్రిటిష్ మిలిటరీలో పనిచేస్తాడు మోహన్ సింగ్. 18 సంవత్సరాలు మిలిటరీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే పనిచేస్తాడు. సో మోహన్ సింగ్ని పిలిపించి రాజ్ బిహారీ బోస్ ఏం చెప్తాడంటే ఐఎన్ఏకి కెప్టెన్గా జనరల్గా ఉండాలని చెప్తాడు అనమాట. ద ఫస్ట్ జనరల్ ఆఫ్ ఐఎన్ఏ మోహన్ సింగ్. మోహన్ సింగ్ ఏం చేస్తాడంటే చాలా ఆలోచిస్తాడు. 18 సంవత్సరాలు మిలిటరీలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడు. సో సడన్గా ఇక్కడ పనిచేయాలంటే కొంచెం టైం కావాలి. బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ కన్నా ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసేయాలన్న కాన్సెప్ట్ వీళ్ళకి బలంగా ఉంది. దానివల్ల ఐఎన్ఏ లీడ్ చేసేదానికి సపోర్ట్ చేస్తాడు అనమాట మోహన్ సింగ్ అనేవాడు. రైట్. సో ఐఎన్ఏ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ద్వారా రాజ్ బిహారీ బోస్ దీని అందరికీ కారణం అని మాట్లాడుకుంటాం. అక్కడ జర్మనీలో హిట్లర్ దగ్గర బోస్ ఎలాంటి అలయన్స్ అయితే చేసుకున్నాడో ఇక్కడ రాజ్ బిహారీ బోస్ అనేవాడు జపాన్తో అలాంటి అలయన్స్ చేసుకున్నాడు. మధ్యలో ఎవరున్నారంటే ఇక్కడ బోస్, రాజ్ బిహారీ బోస్ ఉన్నాడు అంతే. ఓకే రైట్. ఇక్కడ మోహన్ సింగ్ ఆర్మీ లీడ్ చేస్తున్నాడు. వీళ్ళకి సపరేట్గా ఆర్మీ లీడ్ చేస్తున్నా సరే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారంటే జపాన్ కంట్రోల్లో ఉంది కదా. జపాన్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. బట్ మోహన్ సింగ్ అక్కడ బోస్కి ఎలాంటి డౌట్ వచ్చిందో హిట్లర్ మనకి దెబ్బేస్తాడనేసి, ఒకవేళ బ్రిటిష్ ఇండియా నుంచి వెళ్ళిపోతే జర్మనీ ఇండియాని ఆక్యుపై చేసుకుంటుందేమో అని ఒక డౌట్ వచ్చింది కదా బోస్కి అక్కడ. అందుకే జపాన్ వచ్చాడని మాట్లాడుకున్నాం. అదే డౌట్ మోహన్ సింగ్ వచ్చింది. మోహన్ సింగ్ డౌట్ రావడం వల్ల ఏమంటే ఫ్రీక్వెంట్గా ఈ జపాన్ గవర్నమెంట్కి మన మోహన్ సింగ్కి కొంచెం డిస్కషన్ జరిగావు అనమాట. అట్ లాస్ట్ మోహన్ సింగ్ వాజ్ డిస్మిస్డ్, వాజ్ రిమూవ్డ్ యాజ్ అ జనరల్. ఇండియన్ నేషనల్ ఆర్మీకి జనరల్గా తీసి పారేస్తారు, మోహన్ సింగ్ని తీసారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని టెంపరీగా పక్కన పెట్టిస్తారు, డిస్మాంటిల్ అయిపోయింది అది. ఎలాగైతే వార్ ప్రిజనర్స్ అందరినీ తీసుకొచ్చి ఇండియన్ ఆర్మీ కింద తయారు చేసుకున్నారు, ఎప్పుడైతే దీన్ని ఆపేసారో మళ్ళీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా జైల్లో వేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే కాన్సెప్ట్ ఉంది. రాజ్ బిహారీ బోస్ అనేవాడు జపాన్ ఏరియాలోనే ఉన్నాడు. బట్ ప్రిజనర్స్ అందరూ నేషనల్ ఆర్మీ అనేది ఉంది కానీ యాక్టివ్గా లేదు. మోహన్ సింగ్ తీశారు, వీళ్ళందరూ జైల్లో ఉన్నారు, రాజ్ బిహారీ అక్కడే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఎవరి కంట్రోల్లోకి వచ్చాయంటే ఎవరు? జపాన్ కంట్రోల్లోకి వచ్చాయి. ఓకే. ఇది ఫ్లాష్ బ్యాక్, బోస్ రాకముందు జరిగింది ఇదంతా. రైట్. ఇప్పుడు బోసు వచ్చాడు. ఇట్ ఈస్ 1943 జపాన్కి వచ్చేసరికి సింగపూర్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ సింగపూర్ ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి బోస్కి ఇన్విటేషన్ వచ్చింది అనమాట. సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్ కాదు, సుభాష్ చంద్రబోస్కి ఇన్విటేషన్ వచ్చింది. ఇదే మీటింగ్లో రాజ్ బిహారీ బోస్ ఉంటాడు, సుభాష్ చంద్ర బోస్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఈ మీటింగ్లో రాజ్ బిహారీ ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఆర్మీ అనేది ఇన్యాక్టివ్గా ఉంది, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది ఇన్యాక్టివ్గా అయిపోయింది, రాజ్ బిహారీ కూడా ఒక్కడే ఉన్నాడు అక్కడ. సో ఈ రాజ్ బిహారీ ఏం చేస్తాడంటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడంటే సుభాష్ చంద్రబోస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఓకే. ఇండిపెండెన్స్ లీగ్ హ్యాండెడ్ ఓవర్ టు బోస్, రాజ్ బిహారీ టు సుభాష్ చంద్రబోస్. ఇండిపెండెన్స్ లీగ్ అనేది సుభాష్ చంద్రబోస్ చేతిలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ కంట్రోల్లోకి వచ్చేది. ఓకే. ఇక్కడ INA నౌ
అండర్ ద కంట్రోల్ ఆఫ్ బోస్. ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు బోస్కి చాలా ఫాలోయింగ్ ఉండేది అనమాట ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఫారిన్ కంట్రీస్లో కూడా బోస్ ఫాలోయింగ్ ఉండేది అనమాట. మగధీర సినిమాలోని ఫస్ట్ బైక్ రేసింగ్ జరుగుతుంది కదా, అప్పటి వరకు బెట్టింగ్ ఎవడు బెట్టడు, ఒకసారిగా అర్సా ఇన్ అంటది ఒకరితే, తెగొచ్చేస్తారు బెట్టలేయడానికి. ఇక్కడ కూడా అంతే, మోహన్ సింగ్ ఉన్నంతసేపు అంత సపోర్ట్ ఉండదు. ఐఎన్ఏకి ఎప్పుడైతే బోస్ వచ్చాడో మొత్తం అక్కడ సివిలియన్స్ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఐఎన్ఏకి. ఓకే, సో ఇక్కడ ఐఎన్ఏ అనేది ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ లాగా అయిపోయింది సౌత్ ఈస్టర్న్ కంట్రీస్లో. ఓకే, బోస్ కంట్రోల్ చేస్తున్నాడు దీన్ని, ఇదంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఐఎన్ఏలో జెంట్స్ మాత్రమే ఉంటారు, మగవాళ్ళు మాత్రమే ఉంటారు. బట్ బోస్ వచ్చిన తర్వాత ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఉన్న ఆర్మీలో ఓన్లీ మెనే ఉన్నారు. బట్ బోస్ ఏం చేశాడంటే ఇక్కడ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్, రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్. సో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో ఉమెన్ కోసం ఒక సపరేట్ రెజిమెంట్ పెట్టింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. దాన్ని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అంటాం. సో దీనికి లీడ్ చేసింది ఎవరంటే ఫస్ట్ ఐఎన్సీకి మోహన్ సింగ్ ఎలా లీడ్ చేశాడు, అక్కడ ఐఎన్ఏకి ఎలా లీడ్ చేశాడో ఇక్కడ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కి కూడా లక్ష్మీ సెహగల్ అంటాం ఆవిడ్ని, లక్ష్మీ సెహగల్ అంటాం. లేకపోతే ఇంకొకలా పిలుస్తాం, లక్ష్మీ స్వామినాథన్ అంటారు ఈయన. లక్ష్మీ స్వామినాథన్ లక్ష్మీ సెహగల్ అన్న ఒకరే. ఓకే, సో ఈవిడి రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కి లీడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ రెజిమెంట్ ఆఫ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. రైట్, ఇక్కడ బోస్ ఐఎన్ఏలో ఒక 4 బ్రిగేడ్స్ ఉన్నాయి, 4 ట్రూపులు ఉన్నాయి. అందులో ఒకటి గాంధీ బ్రిగేడ్ అంటాం, 2 నెహ్రూ బ్రిగేడ్ అంటాం, ఆజాద్ బ్రిగేడ్ అంటే సుభాష్ బ్రిగేడ్. 4 బ్రిగేడ్లు ఉన్నాయి ఇక్కడ, 4 గ్రూపులు ఉన్నాయి, గాంధీ, నెహ్రూ, ఆజాద్, సుభాష్. సో ఇక్కడ బోస్ లీడ్ చేసి ట్రూప్ ఏదంటే ఆజాద్ గ్రూప్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని లీడ్ చేసుకుంటూ ఒక స్లోగన్ ఇచ్చాడు సుభాష్ చంద్రబోస్, గివ్ మీ ద బ్లడ్, ఐ షల్ గివ్ యూ ద ఫ్రీడమ్. రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడంటే ఈ పీరియడ్లోనే. అండ్ జై హింద్, ఇది కూడా బోస్దే, జై హింద్ అన్న స్లోగన్ కూడా బోస్దే. ఓకే, రైట్, ఇక్కడ బాగానే ఉంది. ఐఎన్ఏ సుభాష్ చంద్రబోసు ఒక ఆర్మీ కాకుండా ఒక ఆర్మీ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ. అదే కాకుండా బోస్ ఏం చేశాడంటే ఒక టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు అక్కడ, ఆ ఏరియాలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. దాన్ని ఏమని పిలుస్తామంటే ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్ అంటాం, ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్. అందుకే దీన్ని అందరినీ ఏమని పిలుస్తామంటే ఆజాద్ ఫౌజ్ ఆర్మీ అంటాం, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటాం కదా. ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్ స్టార్ట్ చేశాడు సుభాష్ చంద్రబోస్. దీనికి సపరేట్గా ఆజాద్ ఫౌజ్ కరెన్సీ జపాన్ ఫుల్ సపోర్ట్ అనమాట. సో ఇదంతా ఎవరి సపోర్ట్తో చేస్తున్నారంటే జపాన్ సపోర్ట్తోనే చేస్తున్నారు. జపాన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్కి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అంటారని చెప్పి మాట్లాడుకున్నాం. సో దీనికి లీడర్ ఎవరంటే బోసే. వీళ్ళకి సెపరేట్గా ఆజాద్ ఫౌజ్ గవర్నమెంట్కి సెపరేట్గా ఆజాద్ ఫౌజ్ కరెన్సీ ఉంది, ఆజాద్ ఫౌజ్ జ్యుడిషియరీ ఉంది, ఆజాద్ ఫౌజ్ జ్యుడిషియరీ లాస్ కూడా ఉన్నాయి వీళ్ళకి సెపరేట్గా. కొత్త ఒక సెపరేట్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ప్యారలల్ యూనివర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ సుభాష్ చంద్రబోస్. బట్ ఇన్నున్నా సరే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారంటే జపాన్ కంట్రోల్లో ఉన్నారు కదా. ఆర్మీ లీడ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉంది, ఫుల్ సపోర్ట్ ఉంది. బట్ వీళ్ళకంటే ఒక సెపరేట్ సావర్నిటీ అనేది కంట్రీ లేదు, సార్వభౌమత్వం కలిగిన ప్రాంతం అనేది లేదు వీళ్ళకి కదా. సింగపూర్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ, ఇప్పుడు జపాన్ కంట్రోల్లో ఉంది. మలేషియా కూడా అంతే, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా అంతే. పర్టికులర్గా బోస్ సావర్నిటీలో ఉన్న కంట్రీ ఇది లేదు అక్కడ.
ఓకే, ఇదే టైంలో ఇట్ ఈస్ 1943. జపాన్ ఏం చేసిందంటే ఆక్యుపైడ్, క్యాప్చర్డ్ అండమాన్ అండ్ నికోబార్స్. 1943లో జపాన్ అండమాన్ నికోబార్స్ని క్యాప్చర్ చేసుకుంటుంది, అక్కడున్న వీళ్ళు డిఫీట్ చేసేసి, బ్రిటిష్ వాళ్ళని తీసేసి క్యాప్చర్ చేసుకొని. సో ఈ ఏరియాకి, ఈ సపరేట్ ఏరియాకి ఎవరొకరు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరికొకరికి కంట్రోల్ ఇవ్వాలి దీనికోసం. సో ఇది ఎవరికి ఇచ్చారంటే బోస్కి ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఒక సపరేట్ ఇది లేదని మాట్లాడుకున్నాం కదా, ఒక సావరెన్ కంట్రీ లేదు బోస్క్ అని చెప్పుకున్నాం, ఆజాద్ ఫోర్స్ గవర్నమెంట్ గేట్ లేదని మాట్లాడుకున్నాం. సో అందుకు 1943లో జపాన్ ఏం చేసిందంటే అండమాన్ నికోబార్ నాకు క్యాప్చర్ చేసుకుని ఆ ఏరియాని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసిందంటే బోస్కి హ్యాండ్ ఓవర్ చేసింది. హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే అండమాన్ నికోబార్ ఈ రెండు పేర్లు తీసేసి బోస్ వీటికి కొత్త పేర్లు పెట్టాడు అనమాట. దీన్ని షాహిద్ ఐలాండ్స్ అంటాం, దీన్ని స్వరాజ్ ఐలాండ్స్ అంటాం. షాహిద్, స్వరాజ్, షాహిద్, స్వరాజ్ ఈ పేర్లు పెట్టింది ఎవరంటే బోస్ అండమాన్ నికోబార్లకి. ఓకే, బాగానే ఉంది. 1943 కల్లా ఒక సపరేట్ రీజియన్కి సావెనిటీ వచ్చింది బోస్కి. ఓకే, రైట్. ఇట్ ఈజ్ 1944 ఆఫ్ ఏప్రిల్, 1944 ఆఫ్ ఏప్రిల్. సో ఇదంతా ఇప్పటి వరకు 42 నుంచి 41, 42, 43, 44 వరకు కూడా ఈ ఆర్మీని రెడీ చేశారు, సిద్ధం చేశారు అనమాట. దేనికి వ్యతిరేకంగా అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడానికి ఇదంతా. ఓకే, ఇట్ ఈస్ టైమ్ టు అటాక్ ఇండియా. ఇండియా మీన్స్ బ్రిటిష్ ఇండియా. ఇక్కడ ఇట్ ఈస్ నాగాల్యాండ్, దిస్ ఈజ్ మణిపూర్. సో ఇక్కడ ఏరియా ఉంటుంది మయన్మార్ ఇండియా బార్డర్ దగ్గర. సో ఈ మూడు ఏరియాస్లో 1944 ఏప్రిల్ అటాక్ చేశారు. నాగాల్యాండ్ని కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ, మణిపూర్ని కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఈ బార్డర్ ఏరియాని కంట్రోల్లోకి తీసుకుంది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం 1944 ఏప్రిల్లో ఫస్ట్ టైం మణిపూర్ ఏరియాలో మొయిరాంగ్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ జెండా ఎగరేశారు అనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ 1944 ఏప్రిల్లో మణిపూర్ ఆఫ్ మొయిరాంగ్ అనే ఏరియాలో ఫస్ట్ టైం ఫ్లాగ్ని ఎగరేశారు అనమాట. ఓకే, బట్ 1944 ఏప్రిల్ తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఆర్మీ లీడ్ చేసి, మిలిటరీ లీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల సోర్సెస్ చూసుకోవాలి మనం. వాళ్ళకి ఫుడ్ కానీ, ఫైట్ చేసేదానికి వెపన్స్ కానీ, గన్స్, అందులో బుల్లెట్లు, ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడన్నా అటాక్ చేసేటప్పుడు. ఈ కంట్రోలింగ్ అంతా అయిపోయిన తర్వాత నాగాలాండ్, మణిపూరు, ఆ మొయిరాంగ్ ఈ ఏరియా అంతా అయిపోయిన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ దగ్గర తినడానికి తినలేదు, వెపన్స్ సరిగ్గా లేవు, వెపన్స్లో బుల్లెట్లు లేవు, డిఫిషియన్సీ అనమాట, ఇక్కడ సరిగ్గా లేవు కావాల్సినవన్నీ. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని బ్రిటిష్ ఏం చేసిందంటే బ్రిటిష్తో పాటు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ టైం కదా ఇదంతా, బ్రిటిష్ యుఎస్ఏతో కలిపి ఎక్కడైతే ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళన్నిటిని తీసేసి, అటాక్ చేసి తీసేసి, ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రిజనర్స్ చేశారనమాట. INA became war prisoners in the hands of British. ఓకే, సో ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ. 1945 ఆగస్ట్ 1945 ఆగస్ట్ సుభాష్ చంద్రబోస్ డైడ్ ఇన్ ఎ ప్లేన్ క్రాష్. 1945 ఆగస్టులో ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే బోసు ప్లేన్ క్రాష్లో చచ్చిపోయాడు అనేసి. సో అక్కడితో సుభాష్ చంద్రబోస్ గురించి
సమాప్తం. అక్కడతో సెకండ్ వరల్డ్ వార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ద యాక్సిస్ పవర్స్ వర్ డిఫీటెడ్ బై అలైడ్ పవర్స్. అలైడ్ పవర్స్ మళ్ళీ గెలిచాయి ఇక్కడ. ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా అయ్యే గెలిచాయి, సెకండ్ వరల్డ్ వార్లో అంతే. రైట్, అది ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి.